పండుగ చేయాలి, రైతును రాజును చెయ్యాలన్న ఆలోచనతోని అందుకే పోయిన సంవత్సరం జూన్ లో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా మీ ఖాతాలు వేయడం జరిగింది. ఇలా రైతు భరోసానే కాదు, రైతు బీమా ఉండొచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు. అదే విధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు. నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా, నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. ఆనాడు 10 ఏళ్లల్లా నెలకు 2,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 30 నెలల్లో ప్రతి నెలకు 5,525 కోట్ల రూపాయలు, దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినమని నేను ధైర్యంగా ఈ రోజు చెప్పదలుచుకున్నాను. పదర 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 ఇహలమును భుజము కెత్తి పదర, నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదర. పదర 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 ఈ వెలుగను పలుగు దించి పదర, పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా.